जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। चतुर्थो अध्यायं 4వ అధ్యాయం ఆర్తత్రాణ పరాయణుడు మహాద్భుతం। ఎన్నో లీలలు సచ్చరిత్రలో కొన్ని వందల లీలలు ఉంటాయి, అన్ని అద్భుతాలే। అయితే దీంట్లో ఆర్తత్రాణ పరాయణుడు అంటే ఎవరైతే కష్టం ఉంది బాబా అని ప్రార్థన చేస్తారో పరిగెత్తుకుని వచ్చి వారికి సహాయం చేస్తాడు, అది బాబా లక్షణం। అయితే కష్టాన్ని బట్టి డాక్టర్లు కూడా అంతే కదా, జబ్బు తీవ్రతగా ఉంటే తీసుకెళ్లి వెంటనే ఫస్ట్ వాణ్ణి చూస్తారు, అతను పట్టించుకుని తీసుకెళ్లి ఐసీలో పెడతారు, ట్రీట్మెంట్ ఫస్ట్ అతనికి ఇస్తారు। ఆ తర్వాత కొద్దిగా సీరియస్ ఉన్న వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత కొద్ది పర్లేదులే 1 గంట 2 గంటలు అయినా పర్లేదు అనుకునే వాళ్ళు చూస్తారు। అలాగా మన యొక్క కష్టం బాధ ఆయన దగ్గర మనం చెప్పుకునే తీవ్రతను బట్టే ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది। నా అనుభవంలో కూడా అలాంటి చాలా చూశాను। ఎప్పుడైతే భరించలేని కష్టం వస్తుందో అప్పుడు బాబా భరించలేమో అని ఆయన దగ్గర మనం కన్నీటి ప్రార్థన చేస్తే వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది, ఆశీర్వదిస్తాడు। అప్పటిదాకా పరిష్కారం కాని సమస్య ఆ క్షణంలో పరిష్కారం। అంటే నిజంగా నీకు ఆ సమస్య అంత ఇబ్బంది పెడితే నువ్వు ఖచ్చితంగా ఆయన పాదాల దగ్గర దుఃఖపడతావు, బాధపడతావు। అది పడట్లేదు అంటే నీకు ఆ కష్టం అనేది తీవ్రంగా లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి। అలాగని మళ్ళీ వెళ్ళిపోయి బాబా దగ్గరికి ఏడ్చేస్తే తీరుతుందా? కాదు, నిజమైన బాధ ఉండాలి, ఆ బాధతో నిజంగా భరించలేకుండా ఉండాలి, ఆ భరించలేని బాధలోంచి దుఃఖం రా అప్పటిదాకా చూస్తాడండి బాబాగారు, అప్పటిదాకా నీ కర్మను అనుభవించమంటాడు। కర్మఫలం ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు, శాస్త్రం। కర్మఫలం రుణానుబంధం ఎవరు తప్పించుకోలేరు, కాబట్టి కర్మఫలాన్ని బాబాగారు అనుభవించమంటాడు। అందుకని కర్మ చేసేటప్పుడే జాగ్రత్తగా చెయ్యి, మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడు। నేను చేసే పని నేను మాట్లాడే ఎవరికి ఇబ్బంది కలగకూడదు, బాధ కలగకూడదు అని ఎవరైతే జాగ్రత్త వహిస్తూ మాట్లాడతారో పనులు చేస్తారో వారికి ఏ కష్టాలు బాగా గుర్తుపెట్టుకోవాలి। అందుకని ఈ సత్సంగం అయ్యాక ఈ సత్సంగాలు అయిన తర్వాత మన జీవితంలో పెద్ద మార్పు రావాలి। ఆ మార్పు ఏంటంటే మనం మాట్లాడే మాట చాలా ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడాలి। ఎదుటి వారికి భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే వాళ్ళకు బాధ కలిగించకుండా మాట్లాడాలి, సున్నితంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి। ఒకవేళ కోపంగా మాట్లాడినా సరే చెడ్డ మాటలు రాకుండా జాగ్రత్త వహించాలి। ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి। నోరుంది కదా, నేను భర్తను కదా, నేను భార్యను కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడితే దాని ఫలితం తర్వాత అనుభవించాలి। నేను చాలామందిని చూశాను, వయసులో ఉన్నప్పుడు భార్యను బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ముసలైన తర్వాత అనారోగ్య పాలపై మంచం మీద పడ్డప్పుడు అప్పుడు ఆ భార్య ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటే ఆ మగవాళ్ళ బాధలు చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది। నా మాట వినట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నన్ను రకరకాలుగా పొడుస్తున్నారు, బాగా నీకు బలం ఉన్నప్పుడు నువ్వు పొడిచావుగా, మరి ఇప్పుడు బలం వాళ్ళ చేతిలోకి వచ్చింది, వాళ్ళు పొడుస్తారు। అదే నువ్వు ప్రేమగా చూసుకొని ఉంటే అయ్యో మా ఆయనకి ఇంత కష్టం వచ్చింది అని ప్రేమగా చూసుకుంటుంది। కాబట్టి బాగా బలంగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అందరితో సామరస్యంగా ప్రేమగా అహంకారం లేకుండా ప్రవర్తించడం నేర్చుకుంటే భవిష్యత్తులో వృద్ధాప్యంలో వాళ్ళు కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి అటువంటి ప్రేమనే పొందుతారు। అత్త అయినా సరే, కోడలైనా సరే, తండ్రి అయినా సరే, భర్త అయినా సరే ఈ రూలు ఉంటుంది, మర్చిపోదు। ఒకప్పటికి వృద్ధాప్యం వస్తుంది, ఇప్పుడున్న బలమే ఉండదు, గుర్తుపెట్టుకోవాలా। అంటే తంతాను, అంటే పొడుస్తానంటుంటారు మొగుళ్ళు కొంతమంది, అవన్నీ పనికిరావు। తర్వాత మళ్ళీ మనం దండించుకోవాలి, మనం పొడిపించుకోవాలి, ఒక టైం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి। అది నేను చాలామందిలో చూస్తున్నాను, ఇప్పుడు పెద్దవాళ్ళలో మా ఇళ్లలో ఉన్నారు, అందరి ఇళ్లలో ఉన్నారు। కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు। అన్నీ బాగున్నప్పుడు మనం చక్కగా ప్రేమతో సహనంతో అందరినీ ప్రేమించడం నేర్చుకుంటే మళ్ళీ వాళ్ళు మనకు ప్రేమను పంచుతారు। ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, నువ్వు కోపాన్ని ద్వేషాన్ని ఇస్తే అదే వస్తుంది, జాగ్రత్త। కాబట్టి ఆ బాబా గారు ఏ విధంగా తన భక్తుల్ని ఆదుకునేవాడంటే, కాపడ్డే కుమారునికి ఒకసారి షిరిడిలో ఉన్నప్పుడు ప్లేగు వ్యాధి వచ్చింది। అప్పుడు ఇవన్నీ పెద్ద ప్రమాదకరమైన వ్యాధులు, ప్లేగు అంటే చనిపోవడమే, ఇంకా ప్లేగు వ్యాధి వస్తే, కలరా వస్తే చనిపోవడమే, అలా ఉండేది పరిస్థితి। ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఈ చంకల్లో పెద్ద పెద్ద బొబ్బలు వస్తాయి, వేడి బొబ్బలు వస్తాయి, అవి వచ్చాయంటే ప్లేగు వచ్చినట్టే, ఇంకా టికెట్ రెడీ అయిపోయినట్టు వెళ్ళిపోవడమే। కాబట్టి ఈ కాపడ్డే యొక్క కుమారుడికి ఆ ప్లేగు వచ్చినప్పుడు ఆ తల్లి షిరిడిలో ఉన్నప్పుడు ఆమె తీసుకొని వచ్చింది కుమారుడిని, భయపడిపోయింది కుమారుడికి ఇంకా
ప్రమాదం వచ్చేసింది. ఆ షిరిడీలో వైద్యం సరిగా లేదు, మా శ్రీశైలం లాగా ఈ గుడిపాడులాగా ఉంటుంది, ఎక్కడ దూరంగా వెళ్ళాలి, నెల్లూరు ఒంగోలు వెళ్ళాలి. కాబట్టి ఆమె ఏం చేసింది, పరిగెత్తుకొని వచ్చింది బాబా దగ్గరికి. బాబా, నా కుమారుడికి ప్లేగు వ్యాధి వచ్చింది, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను వెంటనే తీసుకుని వెళ్ళి బొంబాయిలోనో అమరావతిలోనో చూయించుకుంటాను. అప్పుడు బాబా అంటాడు, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, బాబా వాక్యాలు, ప్రతి వాక్యంలో మనకు ఒక మెసేజ్ ఉంటుంది, మనం ఎలా నడుచుకోవాలో ఎలా తీసుకోవాలో జీవితాన్ని. అదేమన్నాడంటే బాబా, ఒకసారి ఆకాశాన్ని చూడు, ఆకాశం మేఘావృతమై ఉంది, కానీ ఎప్పుడు ఆ మేఘాలు అలాగే ఉండిపోవు, కొంతసేపటికి ఆ మేఘాలు వెళ్ళిపోతాయి, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అంటే అర్థమేంటి, కష్టాలనేవి కలకాలం ఉండవు, అవి కొంతకాలం ఉంటాయి, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఓపికగా ఉండాలి, ఓపికగా ఉండమన్నాడు బాబా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కష్టాలు భరించలేకపోతే వెంటనే ఏం చేసుకుందాం అబ్బా, ముందు గుర్తొచ్చేసి సూసైడ్, చచ్చిపోదామా? అతి సులభంగా ఉండేదంటే చచ్చిపోవడం, చచ్చిపోతే చాలు సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఏం కావు, చచ్చిపోయిన తర్వాత నువ్వు ఇంతవరకు నువ్వు అనుభవించాల్సిన కర్మలు అనుభవించకుండా చచ్చిపోయావు కనుక ఆ కర్మలు అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తారు. ఆ తర్వాత సూసైడ్ చేసుకొని నీ ఆత్మను చాలా హింస పెట్టుకున్నావు, కాబట్టి అది ఇంకా పెద్ద పాపం. ఆ పాపం ఈ పాపం అన్నీ కలిపి డబల్ అయిపోయి వచ్చే జన్మలో మళ్ళీ అనుభవించాలి. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు తప్పించుకునే అవకాశం లేదు. ఆ కర్మఫలాన్ని సహనంతో అనుభవించి పూర్తి చేసుకొని, అంటే ఉదాహరణకి మీకు ఓ జడ్జి గారు జైలు శిక్ష చేశాడు ఒక వ్యక్తికి. జైలు శిక్ష చేసినప్పుడు ఆ జైలు శిక్ష ఎంతకాలం వేశాడో అంతకాలం జైల్లో ఉండి రావాలి, అప్పుడు ఆయనకే ఇబ్బంది లేదు. మధ్యలో గోడ దూకి తప్పించుకుని వచ్చాడు అనుకో, పనిష్మెంట్ ఇంకా ఎక్కువైంది, ఇంకొక 2 సంవత్సరాలు జైలు శిక్ష ఎక్కువ. అలాగే కష్టాలు వచ్చినప్పుడు భరించలేమని ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వారికి పాపఫలం మరింత ఎక్కువై వచ్చే జన్మలో ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. కాబట్టి తప్పించుకునే అవకాశం లేదు సుమా. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కష్టాలు వచ్చినప్పుడు సహనంతో ఉండండి, సహనంతో భరించండి, బాబా పాదాలు పట్టుకొని చక్కగా ఆయన ప్రార్థన చేసుకు ఉండండి. ఖచ్చితంగా మీ కర్మఫలాలు తొందరలో తొలగిపోయి మేఘాలు తొలగి సూర్యుడు ఏ విధంగా అయితే వస్తాడో ఆ విధంగా మీ జీవితంలో కూడా వెలుతురు అనేది వస్తుంది. ముఖ్యంగా ఈనాటి యూత్కి మీ పిల్లలు కూడా చెప్పండి, 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాను, ఇంకా వెంటనే చచ్చిపోదాం, మార్కులు తక్కువ వచ్చాయి చచ్చిపోదాం, అనుకున్న సీట్ రాలేదు చచ్చిపోదాం, పెళ్లి కుదరట్లేదు చచ్చిపోదాం, అన్నిటికీ చచ్చిపోదామే. అది ఇవన్నీ కాదు, అన్నీ కూడా తీరుతాయి. మార్కులు తక్కువ వస్తే కంపే మనగదు, ఇవాళ ఫెయిల్ అయితే మళ్ళీ రేపు రాసి పాస్ అవ్వచ్చు. అసలు అనేక సార్లు జీవితాల్లో విఫలమై ఫెయిల్ అయిన వాళ్ళు, అవమానాలు పొందిన వాళ్ళు మామూలు వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం వస్తుంది. భవిష్యత్తు ఎవరు చెప్పగలరు? కాబట్టి భవిష్యత్తులో ఇప్పటికంటే ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం రావచ్చు. భవిష్యత్తులో నువ్వు చేసిన పుణ్యఫలం నీకు వచ్చే అవకాశం ఉండొచ్చు. భవిష్యత్తులో భగవంతుడు నీకు ఒక అవకాశం ఇవ్వచ్చు. కనుక ఎప్పుడు కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పుడున్న కష్టం శాశ్వతం అనుకొని పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేయడం, జీవితాన్ని ముగించాలనుకోవడం, పిల్లలు కానీ పెద్దలు కానీ, అది అవివేకం. దానివల్ల పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కళలో కూడా అటువంటి ఆలోచన రాకుండా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ విధంగా బాబాగారు చెప్పి ఆ తర్వాత బాబాగారు తన కఫని పైకెత్తి చూపించారు. అమ్మా చూడు అన్నాడు. ఏమైంది? బాబాగారి చంకలో 2 పెద్ద పెద్ద ప్లేగు పొక్కులు కనిపించాయి. ఆమె ఆశ్చర్యపోయింది. అదేంటి, నా కొడుకు చంకలో ఉండే ప్లేగు పొక్కులు బాబాకు వచ్చాయి? బాబా చెప్పాడు, నా భక్తుల కోసం నేను ఎంత కష్టాన్నైనా ఎలా అనుభవిస్తానో చూడండి. శ్రద్ధతో సహనంతో మీరు వేచి ఉంటే మీ కష్టాలన్నీ నెమ్మదిగా తీరిపోతాయి. అంతవరకు ఓపికగా ఉండాలి. మీ చేతకానప్పుడు మీ కష్టాలని రోగాలని నేను తీసుకుంటాను. అయితే ఆయన మన కష్టాలు భరించేలాగా తీసుకునేలాగా ఉండాలంటే మన భక్తి ప్రేమలు కూడా అంత ఎక్కువగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే గారి దగ్గర 4 ఉంటారు పనిచేసేవారు. ఆ 4లో ఎవరైతే ఆ ఎమ్మెల్యే గారికి కంటిలో పాపలాగా, ఆ కనురెప్పలాగా ఆయన చూసుకుంటూ, ఆయన కదిలితే మెదిలితే సేవ చేస్తూ ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా శ్రద్ధ ఎక్కువగా చూపిస్తాడో అతని మీద అతనికి ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అతను ఏ కష్టం పడ్డా ఇమ్మీడియట్గా అడ్డుపడతాడు, కాపాడతాడు. అంటే ఒక అధికారి కానీ, ఒక గొప్ప ధనవంతుడు కానీ తనకు ఎక్కువగా సేవ చేసేవాడి మీద చూపించినంత ప్రేమ అందరి మీద చూపించడు. అలాగే భగవంతుడి కూడా మనం ఆ ప్రేమని, ఆ శ్రద్ధని కనపరిస్తే ఆయన కూడా అంతే ప్రేమని, అంతే శ్రద్ధను మన మీద చూపిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో భవిష్యత్తులో మనకు కానీ మన పిల్లలకు కానీ ఏ కష్టాలు వస్తాయో, ఏ నష్టాలు వస్తాయో, ఏ కర్మఫలాలు వస్తాయో తెలియదు. కాబట్టి
ఇప్పుడు బాగున్నాం కదా అని మురిసిపోకుండా వీలైనంత ఎక్కువగా గురుసేవలో భగవంతుని సేవలో సమయాన్ని గడపడం నేర్చుకుంటే అదంతా బ్యాంకు బ్యాలెన్స్గా మారి మీకు అవసరమైనప్పుడు బాబా మీకు సహాయం చేసే పరిస్థితిని కలిగిస్తుంది. కాబట్టి మన యొక్క కాలక్షేపం కబుర్లు ఆఫ్ చేసి సెల్ ఫోన్ చూసుకునే టయాన్ని తగ్గించి, టీవీ చూసుకునే టయాన్ని తగ్గించి, లోకాభిరామాయణం మాట్లాడుకోవడానికి వినియోగించే టయాన్ని తగ్గించి బాబా సేవలో, గురు సేవలో, దైవం సేవలో సమయాన్ని కొద్దిగా పెంచుకుంటూ పోగలిగితే మన పుణ్యఫలం అక్కడ క్రెడిట్ అవుతుంది. ఆ పుణ్యఫలమే రేపు మనకు కష్టాలు వచ్చినప్పుడు కాపాడడానికి బాబా ఉపయోగిస్తాడు. ఊరికే ఏది రాదు సుమా, గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఆ భక్తురాలి యొక్క కుమారుని యొక్క ప్లేగు వ్యాధి బాబా తీసుకొని కాపాడాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన బిడ్డ యొక్క రోగాన్ని బాబా తీసుకున్నాడు అని బాబాకు సాష్టాంగ నమస్కారం పెట్టి వెళ్ళి తన కుమారుని చూద్దాం ఎలా ఉన్నాడు అని వెళ్ళేసరికి ఆ కుమారుడు చక్కగా బయట ఆడుకుంటూ కనిపించాడు. అప్పటిదాకా జబ్బుతో మంచం మీద మూలుగుతున్నవాడు వెళ్ళేసరికి కొడుకు ఆడుతూ కనిపించాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది, ఆహా ఎంత కరుణామూర్తి సాయినాథుల వారు, కరుణామూర్తి ఓ సాయి తండ్రి, నీ మేలు నేను మరువను తండ్రి. కరుణామూర్తి ఓ సాయి తండ్రి, నీ మేలు నేను మరువను తండ్రి. నీ పద సేవ వదలను తండ్రి. రోగాలు మమ్ము వేధించు వేళ, శోకాలు మమ్ము బాధించే వేళ, దయగల తండ్రివై కాపాడుతావు, ప్రేమమూర్తివై లాలించుతావు, ప్రేమమూర్తివై లాలించుతావు. నీ పాదమహిమ మేమెరుగలేము, ఆ బ్రహ్మకైనా తెలియునో లేదో. నీ నామ మహిమ మే పాడలేము, నారదాదులు పాడునో లేదో. సాయిరామ్ సాయి శ్యామ్, సాయిరామ్ సాయి శ్యామ్, సాయిరామ్ మేఘశ్యామ్, సాయిరామ్ మేఘశ్యామ్, సాయిరామ్ సాయి శ్యామ్, సాయిరామ్ మేఘశ్యామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి. లోకంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎందరో దైవాలు ఉన్నారు. వారు మనం చేసిన వ్రతానికో, పూజకో, యజ్ఞానికో, యాగాలకో మనకు కొన్ని కోరికలు తీర్చవచ్చు, కష్టాలు తొలగించవచ్చు. కానీ మన రోగాలను స్వీకరించి మనకు స్వస్థత ప్రసాదించే దైవం, గురువు లోకంలో ఇంతవరకు ఎక్కడా లేదు. అటువంటి గురువు ఒక సాయినాథుల వారు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. అటువంటి సద్గురు సాయినాథుని ఆశ్రయించిన తర్వాత ఇంకా మనకు ఉన్నటువంటి లోటు ఏమీ లేదు అని ధైర్యంగా బాబా భక్తులుగా జీవించే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 4వ అధ్యాయం సంపూర్ణం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की. అటు ఇంత బాగా సాయి కథలు వినిపించి సాయి మహత్తుని, సాయి గొప్పతనాన్ని చెప్పించావమ్మా శకుంతలమ్మ. మమ్మల్ని అందరినీ షిరిడీకి తీసుకెళ్లే భారం కూడా నీదేం చెప్పేయండి, సరిపోతుంది. వచ్చేసారి ఆమెతో పాటు ఒక 100 మంది షిరిడీకి వెళ్ళాలి. చాలా మంది వెళ్తుంటారు, అలా 100, 200 మంది, 300 మందిని తీసుకెళ్తుంటారు. మన నెల్లూరులో ఉంటారు అటువంటి వాళ్ళు. ఇక నుంచి ఈ భోగికి మనందరం పెట్టెల రూపంలో వెనకాల ఉండి షిరిడీకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి తప్పదు. మరి వాళ్ళందరికీ షిరిడీకి చాలామంది వెళ్ళాలా, బాబా దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఏంటి తెలియదు కాబట్టి తెలిసిందా నువ్వే కాబట్టి
బాబాగారు ఒక్కసారి ఆయన పని ఏదో చెప్తాడు, ఆ ఒక్క పని చేద్దామని వస్తే ఆ వెనకాల ఇంకా 4 పనులు చెప్తాడు, ఎవరిని ఊరికి వదిలిపెట్టడు. కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ బాధ్యత అది. 5వ అధ్యాయం అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. అమ్మాయ 5వ అధ్యాయం అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నాకు మాత్రం వెళ్ళాలని లేదు, ఇంతమందిని చూసిన తర్వాత చెప్పాలని. కానీ మరి ఉంటుందిగా, పైన ఎండ, కింద వేడి, పైన వేడి, ఒంట్లో వేడి, అంతా వేడి అయినా సరే అంతా వేడే. బాబాయ్ గారి లీలలు కథలు వింటుంటే మాత్రం అమ్మ మనకెవరో ఒక మహానుభావుడు దొరికాడు, ఒక రక్షకుడు దొరికాడు, ఆయన పాదాలు పట్టుకుంటే మనం హాయిగా ఈ సంసార సాగరాన్ని ధరించవచ్చు. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ ఆనందంలో మనం హాయిగా ఇవన్నిటిని చాలా చిన్నగా భావిస్తాం. 5వ అధ్యాయం బాబా సర్వాంతర్యామిత్వము, పరమాత్మ స్వరూపుడు సాయి. బాబా సర్వవ్యాపి. ఉపనిషత్తులు వేదాలు చెప్పినటువంటి భగవంతుడు సర్వవ్యాపి. మనం ఇక్కడే ఉన్నాం. నా కళ్ళెదురుగా ఎంతవరకు కనపడుతుందో అంతవరకే నాకు తెలుసు, నా చెవులకు ఎంతవరకు వినపడుతుందో అంతవరకే నాకు తెలుసు. కానీ పక్క ఊర్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ భగవంతుడికి అంతటా అన్నీ తెలుస్తాయి. అలా తెలిసినప్పుడే కదా ఆయన కాపాడేది. ఎక్కడో వెంకటేశ్వర స్వామి ఉంటాడు కొండ మీద, మనం ఇక్కడ నమస్కారం పెట్టుకుంటాం, స్వామి నాకు ఇచ్చేస్తే నేను కొండకు వస్తానని చెప్పి. మరి ఎలా తెలిసింది ఆయనకి? అంటే ఆయన అక్కడే కాదు అంతటా ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. అలాగే గుడికి వెళ్తాం, బాబా దగ్గర మనకు కావలసిన కోరికలని గట్టిగా చెప్తామా? చెప్పం, ఎవరికి వినపడకూడదు, మనసులోనే ప్రార్థన చేసుకుంటాం, బాబా ఇలా చెయ్యు నాయనా అని చెప్పి. మరి మనసులో అనుకున్నది ఆయనకి ఎలా తెలిసింది అంటే ఆయన మన మనసులోనే ఉన్నాడు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. దేవుడు అని అంటే సర్వవ్యాపి, సర్వ అంతర్యామి, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలవాడు, ఏదైనా ఇవ్వగలిగిన వాడు, ఎక్కడైనా ఉండగలిగిన వాడు, ఏదైనా వినగలిగిన వాడు. ఇవన్నీ లక్షణాలు ఉంటేనే దేవుడు. ఊరికే బాబా గారు దేవుడు అని దేవుడు అయిపోడు. చాలామంది ఈ రోజుల్లో మేము దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, సిద్ధపురుషులమని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తిరుపతి, షిరిడి, అయోధ్య కంటే నా దగ్గరికి రండి, ఈ 3 క్షేత్రాల కంటే నా దగ్గరికి వస్తే మీకు పుణ్యం ఎక్కువ వస్తుంది, తొందరగా మీకు కైలాసం వస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా మాయా గురువులు వచ్చారు, మోసం చేసే వాళ్ళు వచ్చారు, మొత్తం దోసుకుపోయే వాళ్ళు వచ్చారు, మనిషిగా ఉంటూ నేనే దేవుడిని చెప్పుకునే వాళ్ళు వచ్చారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా వీధికో గురువు వెలుస్తాడు, మోసగాళ్ళు వస్తూనే ఉంటారు, మోసపోయే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మోసపోయే వాళ్ళు ఉన్నంతవరకు మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. బాబా మార్గంలో అవకాశం లేదు. బాబా గారు మన దగ్గర నుంచి ఏమీ కోరలేదు, కేవలం శ్రద్ధ, సహనం 2 మహామంత్రాలు ఇచ్చాడు. శ్రద్ధగా చేయండి, ఏం చేసినా కానీ ఫలితం వస్తుంది. సహనంతో ఉండండి, ఎంతవరకు? ఫలితం వచ్చే వరకు సహనంతో ఉండండి. మరి ఎంతకాలం చేసినా రాలేదండి అంటే వస్తుంది. నీ అప్పు తీరలేదు కాబట్టి నీకు ఇంకా కొద్ది కష్టపడాల్సిందే. ఆ విధంగా బాబా గారి మార్గంలో మనకు కేవలం మన జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళే కాదు, గురువు అంటే జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ బాబా మార్గంలో మాత్రం జ్ఞానం ఒక్కటే కాదు, మన సమస్యలు తీరుస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు, మనకు తోడు నీడగా ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు, మన ఇంట్లో మనిషిలా ఉంటాడు. బాబాని చాలామంది మా తాతగారు, మా తాత ఏంటో ఈ మధ్య పలకట్లేదు అంటారు, కొంతమంది మా పెద్ద ఆయన అంటారు, కొంతమంది మా మామ అంటారు పిల్లలైతే, కొంతమంది మా అన్న అంటారు, కొంతమంది నా గురువు అంటారు, కొంతమంది నా దైవం అంటారు. అంటే ఇలా ఇంట్లో ఒక వ్యక్తిలా కలిసిపోయినటువంటి దైవం ఎక్కడైనా ఉందంటే అది సద్గురు సాయినాథ్ వారు మాత్రమే. అలా అంత దగ్గరగా బాబా గారిని భావిస్తూ ఉన్నటువంటి భక్త సమాజం ఉంది. నువ్వు ఎలా పిలిచినా పలుకుతాడు. కావలసిందల్లా నీ ప్రేమ, నీ శ్రద్ధ, ఆయన చెప్పినట్లుగా జీవించడం, మంచిగా జీవించడం, మంచి వాళ్ళగా జీవించడం, అప్పుడు ఫలితం తొందరగా వస్తుంది. బాబా సర్వాంతర్యామిత్వం, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడని ఒక కథ చెప్తారు. ఒకసారి దీపావళి పండుగ రోజు 1910లో షిరిడీకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పండరీపురంలో ఒక పేదరాలు, వాళ్ళు వడ్రంగి ఏం పని చేసుకుంటుంటారు, కమ్మరి పని చేసుకునే వాళ్ళకి ఇనుముని వేడి చేస్తుంటారు. ఆ వేడి చేయడానికి తోలు తిత్తి అనేది ఉంటుంది, దాన్ని అలా గాలి కొడుతుంటారు, నోటితో వదలం కాబట్టి కొడుతుంటారు. పిల్లవాడిని పెట్టుకుని ఆమె ఆ విధంగా గాలి కొడుతూ ఉంది. భర్తకు ఆరోగ్యం బాగోలేదు, మంచం మీద పడుకొని ఉన్నాడు, దగ్గుతున్నాడు. ఆయనకి దగ్గు ఆపుకోలేక నీళ్లు కావాల్సి వచ్చాయి. భార్యను పిలిచాడు. పిలవగానే ఆమె కంగారుగా భర్త పిలిచేసరికి ఒక్కసారిగా ఆమె ఒళ్ళో పిల్లవాడు ఉన్నాడనే విషయం మర్చిపోయి పైకి లేచింది. ఆ ఒళ్ళో ఉన్న పిల్లవాడు మంటల్లో పడిపోతున్నాడు.
బాబా అనింది గట్టిగా, భయపడిపోయింది. వెంటనే బాబా అక్కడ షిరిడీలో ద్వారకామాయిలో మసీదులో కూర్చొని ఆ దుని ముందు ఉన్నాడు. వెంటనే నా 2 చేతులు తీసుకెళ్ళి ఆ దునిలో ఇలా పెట్టేశాడు. ఆ చేతులు కాలిపోతున్నాయి. ఆ వెనకాల భక్తులు ఉన్నారు, బాగోజీ షిండే, శ్యామ, వీళ్ళిద్దరు కలిసి బాబా నడుము పట్టుకొని గట్టిగా బయటికి లాగారు. ఆ చెయ్యి కాలిపోయింది. బాబా ఎందుకు అలా చెయ్యి కాల్చుకున్నారు, ఎందుకు మంటల్లో చేయి పెట్టారు అంటే అప్పుడు బాబా చెప్పాడు, దూరంగా నా భక్తురాలు తన బిడ్డ ఒడిలో ఉన్న విషయం మర్చిపోయి తన భర్త పిలిచిందనే కంగారులో ఒక్క ఉదుటిన లేచింది, పిల్లవాడు మంటల్లో పడిపోతున్నాడు, బాబా అని అరిచింది. మరి నేను కాపాడకుండా ఎలా ఉంటాను? చూడండి, బాబా ఎక్కడున్నాడు? షిరిడీలో ఉన్నాడు, ద్వారకామాయిలో ఉన్నాడు. ఈ సంఘటన జరిగింది పండరీపురం, 300 కిలోమీటర్ల దూరం. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లవాడిని బాబా షిరిడీలో నుంచి ఎలా కాపాడాడంటే దాన్ని బట్టే బాబా సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్న చైతన్య స్వరూపుడై ఉన్నాడు. షిరిడీలో ఆకారంతో ఉన్న, నిరాకారంగా ఉన్న చైతన్య స్వరూపుడై ఉన్నాడు. సర్వవ్యాపి అయినటువంటి వారు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. కాబట్టి బాబా గారు నేను సర్వవ్యాపినైన పరమాత్మ స్వరూపాన్ని అని ఈ సంఘటన ద్వారా మనకు తెలియజేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి బాబా, బాబా ఇక్కడ ఉండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లవాడిని ఎలా కాపాడతాడు? బాబా సర్వజ్ఞుడు, గొప్పవాడు, శక్తిమంతుడు అనే నిజమే, కానీ ఎలా జరుగుతుంది ఆ కాపాడడం అనేది అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కొద్దిగా నమ్మకం, కొంత అపనమ్మకం. దైవశక్తిని మనం ఎప్పుడూ కూడా పూర్తిగా నమ్మలేం మనుషులకు కదా. కాబట్టి మరుసటి రోజే ఒక 2 భార్యాభర్తలు పిల్లవాడిని ఎత్తుకొని తీసుకొని వచ్చి బాబా పాదాల మీద పడేశారు. బాబా ఈ పిల్లవాడు మీ బిడ్డ, మీరే కాపాడారు. నిన్న దునిలో పడిపోతుంటే మిమ్మల్ని నేను ప్రేయర్ చేయగానే ఈ పిల్లవాడు ఇంత కూడా శరీరంలో ఎక్కడ చిన్న బొబ్బ కూడా లేకుండా తిరిగి నా చేతుల్లోకి వచ్చాడు. ఇది మీ ఆశీర్వాదం, మీ అనుగ్రహం బాబా అని చెప్పి అప్పుడు నమ్మారు వాళ్ళందరూ కూడా. ఓహో, బాబా నిన్న చెప్పింది నిజమే, సాయినాథుల వారు పండరిలో ఉన్న పిల్లవాడిని కాపాడారంటే బాబా సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అన్నది నిజమే అని వాళ్ళప్పుడు నమ్మడం జరిగింది. ఈ విధంగా బాబా గారు ఆ పిల్లవాడి కర్మఫలాన్ని ఆయన స్వీకరించదలుచుకున్నాడు. అంటే బాబా బాగా సలసలా కాగుతున్నటువంటి అన్నంలో చేయి పెట్టి తిప్పేవాడు. ఆయన చెయ్యి కాలేది కాదు. ఎందుకని? నేను పరమాత్మ స్వరూపాన్ని, నన్ను అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండింపజేయలేదు, ఖడ్గం ఖండింపజేయలేదు. ఇలా ఆత్మ లక్షణాలు భగవద్గీతలో ఏ విధంగా చెప్పబడినవో అవన్నీ నేనే అని చెప్పి బాబాగారు నిరూపించదలుచుకున్నారు. అప్పుడు చెయ్యి కాలేదు. మరి ఇక్కడ దునిలో చేయి పెట్టగానే చెయ్యి కాలింది, ఎందుకు కాలింది అని కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అక్కడ తాను పరమాత్మ స్వరూపుణ్ణి నిరూపించదలుచుకున్నాడు. ఇక్కడ ఆ పసిపిల్లవాడికి వచ్చే ఆ కర్మ ఫలితాన్ని తాను స్వీకరించి తాను అనుభవించదలుచుకున్నాడు. అంటే ఆ పిల్లవాడి కర్మను ఆయన స్వీకరించాడు. ఇందాక కాపాడే కుమారుని ప్లేగు వ్యాధి ఎలా తీసుకున్నాడో ఇక్కడ ఈ పిల్లవాడి యొక్క శరీరం కాలిపోయే కర్మ ఉంది ఆ పిల్లవాడికి. ఆ కర్మ ఫలితాన్ని బాబా స్వీకరించి అనుభవించదలుచుకున్నాడు. ఆ విధంగా అనుభవించాడు. ఈ విధంగా భక్తులకు జ్ఞానాన్ని బోధించే గురువులను చూశాం. కానీ భక్తుల యొక్క రోగాలను, కష్టాలను, నష్టాలను, బాధలను తాము స్వీకరించి అనుభవించే గురువులు ఎక్కడా లేదు. ఎందుకు ఇలా బాబా గారు ఇంతగా మన యందు ప్రసన్నులై ఉన్నారు అంటే ఈ కలికాలంలో మానవుడు సైన్స్ అని, టెక్నాలజీ అని, దేవుడు లేడని వాదించే వాళ్ళు ఎక్కువ మంది తయారైపోయారు. మరి వాళ్ళందరికీ ఎలా నిదర్శనాలు చూపించాలి? ఇలాంటి అద్భుతాలు చూపించినప్పుడే, ఇలాంటి నిర్వచనాలు చూపించినప్పుడే దైవశక్తి అనేది ఒకటి ఉంది, అది మానవాతీతంగా ఉంటుంది అనేది నిదర్శనాలుగా కనిపిస్తాయి. అప్పుడు భక్తి అనేది నిలబడుతుంది, ఆస్తికత్వం నిలబడుతుంది. కాబట్టి భగవంతుడు లీలలు చూపించినప్పుడు, మహిమలు చూపించినప్పుడే భగవత్ శక్తి అనేది ఒకటి ఉంది అని భక్తుడికి ఒక నమ్మకం కలుగుతుంది. భక్తి మార్గంలో నడుస్తాడు. లేకపోతే ఇప్పుడు ఈ మధ్య నాస్తికులు, హేతువాదులు చాలా తయారయ్యారు. దేవుడు లేడు, ఏం లేడని చెప్పే వాళ్ళు ఉన్నారు, అంతా ఉట్టిదేని వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ భావన వారిది, వారికి ఒక నమస్కారం. కానీ దేవుడు ఉన్నాడని నమ్మే మనలాంటి వాళ్ళకి విశ్వాసం కుదరాలి కదా, నమ్మకం కుదరాలి కదా, మన నమ్మకం సడలిపోకూడదు కదా. అలా ఉండాలి అంటే భగవంతుడు ఈ దివ్యమైనటువంటి శక్తులు చూపించాల్సిందే. కృష్ణుడు అలా చూపించే భగవంతుడిగా ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉన్నాడు. బాబా గారు తిరిగి అటువంటి లీలలు చూపించి మనందరి చేత భగవంతుడిగా పూజింపబడుతున్నాడు. లేకపోతే మామూలు గురువుగా ఉండిపోయేవాడు. కాబట్టి బాబా గారు లీలలు చూపించడంలో, మహిమలు చూపించడంలో
ఈ యొక్క దైవశక్తిని నిరూపించడం ఒకటైతే, అంత కరుణ, అంత ప్రేమ, అంత జాలి ఉన్నప్పుడే మనం ఆయన్ని కూడా అంతగా ప్రేమించగలుగుతాం. కాబట్టి బాబా ఆ విధంగా మన యొక్క కర్మఫలాలని, రోగాల్ని ఆయన స్వీకరించి అనుభవించాడు. మన కోసం ఆ బాధను అనుభవించాడు, మన కోసం ఆ కష్టాలు అనుభవించాడు. నిజానికి ఆయన ఏ కష్టము లేని చిదానంద స్వరూపుడు కదా, సచ్చిదానంద స్వరూపుడు కదా, ఆనంద స్వరూపుడు కదా. కానీ మన కోసం ఒకటి ఇలా కామితార్థమునిచ్చు కామధేనువు గల్గా వెలబెట్టి గోవుల వెదకనేలా మరణంబు లేకుండా మందు దాగల్గగా సభయులయ్యమునికి జడయనేల కళ్యాణమొసంగడి కల్పవృక్షము గల్గా వన పుష్ప ఫలముల వాంచయేల అమరుల కబ్బని అమృతంబు సేవించి మధుర సంబుల మీది మమతలేలా తారతమ్యంబులీ రీతి తజ్జమనుచు భజన చేతురు మిమ్ముల బ్రహ్మ విధులు స్తుతులు చేయుదురెప్పుడు సురలు గూడి రామతారక దశరథ రాజతనయా. ఒక్క భగవంతుణ్ణి పట్టుకుంటే, భగవన్నామాన్ని పట్టుకుంటే మరణమే లేకుండా ఉండే జ్ఞానము, అమృతము లభించే అవకాశం ఉండగా, రోగాలు, రెస్టులు, బాధలు, ఈతి బాధలు, నష్టాలు, కష్టాలు సంసార సాగరంలో లేకుండా సులభంగా తరించే ఉపాయం ఉండగా, అటువంటి పరమాత్ముని యొక్క దివ్య పదపద్మాలను వదిలిపెట్టి, అటువంటి భగవంతుని యొక్క భక్తి మార్గాన్ని వదిలిపెట్టి లోకంలో అల్పమైన క్షణికమైనటువంటి వాటి కోసం వెంపర్లాడడం ఎంత తెలివి తక్కువ అని బ్రహ్మ విధులు, బ్రహ్మదేవుడు చెప్పాడు, నారదాదులు చెప్పారు, ఎంతోమంది సనక సనందనాదులు లాంటి ఋషులు చెప్పారు, మహాత్ములు చెప్పారు. మన దేశం భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ఆధారంగా చేసుకుని జీవించే దేశం. దురదృష్టం కొద్దీ పాశ్చాత్య నాగరికత వచ్చేసి మనందరినీ కూడా డబ్బు, సుఖాలు, భోగాలు, ఎంజాయ్మెంట్ అనుకుంటూ ఆ పాశ్చాత్య నాగరికత వైపు తీసుకెళ్ళిపోయింది. ఈ పల్లెల్లోనే ఇంకా అంతో ఇంతో మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ భక్తి, జ్ఞానం, వైరాగ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని చూడగానే ఎంతో ఆనందం వేస్తుంది. ఈ యొక్క పంట పొలాలు అవన్నీ చూసినప్పుడు నిష్కల్మషము, ఎటువంటి చెడ్డ గుణాలు లేకుండా ప్రేమించే తత్వము, నిస్వార్థంగా ప్రేమించే తత్వము ఈ పల్లెవాసుల్లోనే కనిపిస్తాయి. అటువంటి చూసినప్పుడు చాలా చాలా దివ్యానందం వేస్తుంది. అటువంటి భగవంతుడు చెప్పినట్టు భగవంతుని యొక్క లక్షణాలను తెలుసుకుని భగవంతుని మార్గంలో ప్రయాణం చేస్తూ మన యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఈ యొక్క 5వ కథ కూడా అయిపోయిన తర్వాత, నాకు ఈ పల్లె ప్రాంతాల్లో మిమ్మల్ని చూసిన తర్వాత, ఆ పంట పొలాలు చూసిన తర్వాత, భక్త తుకారం సినిమాలో పాట నాకు చాలా ఇష్టం. మీరందరూ చాలాసార్లు వినుంటారు. సరే, ఇప్పుడు నేను సరిగ్గా పాడగలుగుతాను లేదో చెప్పి గొంతు ఒక స్థాయికి వెళ్ళిపోయింది, ఇంకో స్థాయికి రాదు, సర్దుకోవాలి. నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి. బలి బలి అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. బలి బలి అందాలు సృష్టించావు, మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను. మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరగి, మమతే మరచాడు మానవుడు, నీవేల మార్చవు. బలి బలి అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం,
అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు. చల్లగా సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై నివసించాలి. స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడై మహిళన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఆకాశంలో ఎగిరే గువ్వలు కలిసి ఎగురుతున్నాయి. భూమి మీద మన పశువులు, గేదెలు, ఆవులు కలిసిమెలిసి తింటూ కలిసిమెలిసి ఉంటాయి. కానీ మనుషులుగా పుట్టిన మనం మాత్రం సాటి మనిషిని ఓర్చుకోలేకపోతున్నాము. సాటి మనిషితో గొడవలు పెట్టుకుంటున్నాము. మారణ హోమాలు సృష్టిస్తున్నాము. ద్వేష, ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నాం. సమాజం అంతా అలా ఉంది. అటువంటి సమాజంలో నుంచి మనని మనం సంస్కరించుకుంటూ బాబా చెప్పినట్టుగా మన ఇంట్లో వారిని, తోటి వారిని, బయటి వారిని భగవత్ స్వరూపంగా భావిస్తూ ప్రేమను పంచుతూ, ప్రేమను పొందుతూ మన జీవితాలను పండించుకుందాం. ఈ గుడిపాడు గ్రామంలో ఈ సత్యవ్రతం కారణంగా ఇటువంటి జ్ఞానాన్ని పొంది రేపటి నుంచి ఆచరిస్తూ ప్రేమ 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 ఇస్తే ప్రేమ వస్తుంది, ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది, నువ్వేమిస్తే అదే వస్తుంది. మీ అందరికీ బాగా తెలుసు, వ్యవసాయదారులు కదా, మనం ఏ విత్తనం నాటితే ఆ విత్తనమే వస్తుంది. ఒకటి నాటి ఇంకోటి రమ్మంటే రాదు. కాబట్టి ఎవరినైనా ద్వేషించేవాడిని కూడా ప్రేమించడం నేర్చుకుంటే అంతా ప్రేమమయంగా మారిపోతుంది. అది ఈ వ్రతం పుణ్యమాని మనం సంపాదించుకుందాం. ఆ విధమైన జీవితంతో ఈ గుడిపాడు గ్రామాన్ని స్వర్గధామంగా చేసుకుందాం. అటువంటి గొప్ప స్థితిని మాకందరికి ప్రసాదించమని సమర్థ సద్గురు సాయినాథుల వారిని ప్రార్థిస్తూ 5వ అధ్యాయం అయిపోయింది. హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అందరం హాయిగా రిలాక్స్ అవుదాం. స్తవన మంజరి గ్రంథం ఇచ్చాము ఇప్పుడు అందరికి. రేపు సామూహిక పారాయణ ఉంది. దాని ప్రాముఖ్యత 2 మీ మాటల్లో చెప్పి దాన్ని ఏకాంతంలో రేపు పాల్గొనేమని అందరికీ విన్నవించాము. స్తవన మంజరి అనే గ్రంథం ఇచ్చారు ఇప్పుడు. అంటే ఈ స్తవన మంజరి అనేది దాసగన మహారాజ్ అనే ఒక గొప్ప బాబా భక్తుడు రచించాడు. బాబా యొక్క గొప్పతనాన్ని, బాబా యొక్క మహిమను దాంట్లో వర్ణించడం జరిగింది. నేను కూడా ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉంటాను. బాబా దగ్గర అబద్ధం చెప్పకూడదు కదా. ఈ మధ్య అప్పుడప్పుడు కొద్ది బ్రేక్ వస్తుంది. ఎందుకంటే కార్యక్రమాలకు వచ్చి వచ్చేసరికి అలసిపోవడం ఉంది, ఇలా అవుతుంది. కానీ కొన్ని 2 సంవత్సరాలుగా ప్రతినిత్యం పారాయణం చేస్తున్నాను. ఆ పారాయణం చేస్తే, 1 సంవత్సరం పారాయణం చేస్తే ఎంతటి కష్టాలైనా తొలుగుతాయి. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరుగుతుంది, ఉద్యోగం రాని వాడికి ఉద్యోగం వస్తుంది, మరణశయ్య మీద ఉన్నవాడు కూడా కాపాడబడతాడు. ఆ విధంగా కరెంటు పోయిందా? సాయినామం చెప్పండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 గట్టిగా చెప్పండి, అన్నం పెడతా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 గట్టిగా చెప్పే వాళ్ళకి పావుతులం బంగారం ఇవ్వబడదు. కరెంట్ వచ్చింది కదా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. కాబట్టి ఈ స్తవన మంజరి బాబా యొక్క మహత్తును, గొప్పతనం చెప్పబడింది. 2 సంవత్సరాల నుంచి నేను పారాయణం చేస్తున్నాను. 1 సంవత్సరం విడిచిపెట్టకుండా, బ్రేకు రాకుండా పారాయణం చేస్తే ఎంతటి కష్టమైనా తొలుగుతుంది. బాబా గారు శరీరంతో ఉన్నప్పుడే దీన్ని రచించి ఆ రచయిత బాబాకు వినిపించడం జరిగింది. వినిపించి ప్రార్థించాడు, బాబా
ఈ స్థవన మంత్రం ఎవరైనా నిత్యపారాయణ 1 సంవత్సరం చేస్తే వారి ఎటువంటి కష్టాలైనా తొలగిపోవలసిందే, మీ అనుగ్రహం వారికి వర్షించాల్సిందే, వారి యొక్క సమస్యలు కోరికలు తీరాల్సిందే అంటే బాబా ఆ విధంగా అభయప్రదానం చేశాడు. నా చిన్న కూతురు కెనడా వెళ్ళాలనుకుంది, వీసా అప్పుడు రావట్లేదు, ఎవరికి కూడా వీసాలు ఇవ్వట్లేదు. ఆ పరిస్థితిలో ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నేను చెప్పాను బాబా స్థవన మంజరి చదవరా అని. ఆ అమ్మాయి చాలా తెలివిగలదు కాబట్టి ఏం చెప్పిందంటే బాబా అది నాన్నగారు నేను చాలా బిజీగా ఉన్నాను, మీరు చేయండి అనింది. సరే ఏం చేస్తాం, తప్పదు కదా కన్నందుకు. కాబట్టి నేను చేయడం మొదలుపెట్టాను. అందులో మేము భక్తులు కాబట్టి ఏమనుకుంటాం, పోలే ఆమె కారణంగా మాకు భాగ్యం దొరికింది. బాబా యొక్క గ్రంథం చదవడం, పుస్తకం చదవడం మేము అదృష్టంగా భావిస్తాం. కాబట్టి అలా చదువుతూ ఉండగానే 1 నెల దాటగానే ఆమెకి వీసా రావడం, ఆమెకి భార్యకి భర్తకి ఇద్దరికి వీసా రావడం, కెనడా వెళ్ళడం, ఇక్కడ చేస్తున్న ఉద్యోగమే అక్కడ కూడా ఆమెకి ఇవ్వడం, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడం, చక్కగా సంతానం కూడా కలిగింది. ఇప్పుడే ఒక 3 నెలలు ఎంత అయింది, కుమారుని ప్రసాదించాడు. ఆ విధంగా స్థవన మంజరి యొక్క ప్రయోజనాన్ని నేను స్వయంగా అనుభవించాను. ఇంకొక రహస్యం చెప్తాను. స్థవన మంజరి పారాయణం చేసే సమయానికి బ్యాంకులో నాకు ఎప్పుడు 5,000 బ్యాలెన్స్ ఉండేది, ఒక్కొక్కసారి 5,000 కూడా ఉండేది కాదు. ఈ స్థవన మంజరి పారాయణలో ఒకటి ఉంది. ఈ స్థవన మంజరిని ఎవరైతే నిత్య పారాయణం చేస్తారో వాడు ఎంత కడు పేదవాడైనా వాడింటికి కుబేరుడు నడుచుకుంటూ వస్తాడని ఉంది. నాకు అదంతా వస్తాడని తెలియదు, అదేంటి రావాలని చదవలేదు, కానీ చదువుకుంటూ పోతున్నాను. కరెక్ట్గా 1 సంవత్సరం తిరిగేసరికి నా బ్యాంకులో 5,000 పోయి 5 లక్షలు తయారయ్యాయి. ఎలా తయారయ్యాయి చూడండి. దేనికి చప్పట్టు కొట్టరు, డబ్బులు వచ్చాయంటే మాత్రం చప్పట్టు కొడుతున్నారు. కాబట్టి అదే ధనం మూలం ఇదే జగత్తు. అయితే ఆ ధనం ఎలా రావాలని చేయలేదు, కానీ ఎక్కడో అది చదువుతూ నెమ్మదిగా పొదుపు చేసే గుణం నాకు వచ్చింది. ఆ పొదుపు చేయగా 5 లక్షలు కూడుకుంది. ఇప్పుడు చదువుతుంటే కుబేరుడు నడుచుకుంటా వచ్చును, కుబేరుడు నడుచుకుంటా అరే ఇది నా జీవితంలో జరిగింది, ఇది నిజంగా జరిగింది, ఇది అనుభవం కాబట్టి మీకు చెప్పకపోతే బాగుండు, చెప్పాలి, ఇది సత్యం. అలాగని అందరికి వస్తుంది నేను చెప్పను, నాకు వచ్చింది అంతవరకే. కానీ ఏ కోరికైనా తీరుతుంది 1 సంవత్సరం పాటు విడిచిపెట్టకుండా, ఒకే ప్రదేశంలో కాకపోయినా శ్రద్ధాభక్తులతో ఎక్కడ చదివినా శ్రద్ధ ఇంపార్టెంట్. శ్రద్ధాభక్తులతో చదవాలి. లేదా గురువారం పూట ఖచ్చితంగా గురువారం 1 గురువారం అన్నా చదవండి, లేదా నెలలో వచ్చే 1 ఏకాదశి రోజన్నా చదవండి అని చెప్పాడు దాసరి మహారాజు. కనుక ఇది చాలా శక్తివంతమైంది. మొదట్లో చదువుతుంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, అర్థం కాకుండా ఉంటుంది, కానీ చదవగా ఆనందకరంగా ఉంటుంది, చదవకుండా ఉండలేని పరిస్థితిని కలిగిస్తుంది. కాబట్టి రేపు ఏకాహం పెట్టిందంట, టైం ఎప్పుడురా ఉందంట బ్యానర్లో, ఉదయం సమయం 9:10 అంటున్నారు. మళ్ళీ కనుక్కోండి, ఫోన్లు చేసైనా వీలైనంత వరకు. ఇప్పుడు ఎంతమంది వచ్చారో అంతమంది రండి, హ్యాపీగా స్థవన మంజరి పారాయణం చేయండి. ఆ తర్వాత ఇంట్లో పారాయణం చేసుకోండి. మీ కష్టాలు ఇబ్బందులు ఖచ్చితంగా తొలగుతాయి. బాబా అంటే ఏమిటో అర్థమవుతుంది. చాలా శక్తివంతమైన గ్రంథం. నా ఎక్స్పీరియన్స్లో నేను సర్వం దాని ద్వారా పొందాను. ప్రతినిత్యం పారాయణం చేస్తున్నాను. గట్టిగా మీలాంటి వాళ్ళు పారాయణం చేస్తే అర్ధగంట, నాలాంటి వాడు పారాయణం చేస్తే 10 నిమిషాలు, అయితే మనసు పెట్టి పారాయణం చేస్తే 45 నిమిషాలు. ఇవన్నీ ఉంటాయి. మనసు పెట్టి నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదివితే 45 నిమిషాలు, కాస్త తొందరగా చదివితే 1 అర్ధగంట, నాలాగా ఇప్పుడు చెప్పినట్టుగా చదువుకుంటూ పోతే 10 నిమిషాలు. కాబట్టి అందరూ చదవండి, అందరం భక్తి మార్గంలో నడుద్దాం. ఇప్పటిదాకా జీవించాం, ఇప్పటిదాకా ఎన్నో అనుభవించాం, ఎన్నో తిన్నాం, ఎన్నో కట్టుకున్నాం, ఎన్నో అనుభవించాం. అవన్నీ ఉన్నాయంటే ఇప్పుడేం లేవు. రహస్యం ఏంటంటే దాదాపు మనందరం 20, 30, 40, 50, 20 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నాం. రోజు 3 పూట్లు 4 పూట్లు. మధ్యాహ్నం 1 గంట సేపు పెట్టకుండా ఊరుకోండి, కడుపు ఒప్పుకుంటుందేమో. అసలు ఏమాత్రం కృతజ్ఞత లేనిది ఏంటంటే కడుపే. అది రోజుకు 3 సార్లు 4 సార్లు పెట్టినా కానీ మళ్ళీ పెట్టకపోతే ఒప్పుకోదు, నక్కలు ఆడిస్తుంటారు. కాబట్టి మన శరీరానికి పెట్టినవి చేసినవి అన్నీ అప్పటిదప్పుడే వెళ్ళిపోతాయి. మళ్ళీ కొత్త కావాలంట. కానీ భగవంతుడికి ఇచ్చింది మాత్రం నువ్వు ఒక్కసారి చేసిన ఆయన గుర్తుపెట్టుకొని నీకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తాడు. కాబట్టి భగవంతుని మార్గం తొక్కండి. దాంట్లో ఆల్రెడీగా ఉన్న వాళ్ళు శ్రద్ధను పెంచండి, సమయాన్ని మరికొంత పెంచండి, భక్తిని పెంచండి. ఈ మానవ జన్మని చరితార్థం చేసుకోండి. ప్రాపంచిక విషయాల్లో ఏమీ లేవు, అంత మాయ, అంత పాపమే. ఓం శ్రీ సాయిరాం. ఏవి ఇప్పుడు పూజ చేసుకున్నారు కదా, వాటిని ఏం చేయాలి? అమ్మాయి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చాక నమస్కారం పెట్టుకోండి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా దగ్గర ఏదైనా నది ఉంటే అది పటం తీసుకెళ్ళండి. మిగతా కొబ్బరికాయలు తీసుకెళ్ళండి. ఇంకా మిగతా వాటిని ఒక కవర్లో పెట్టుకొని తీసుకెళ్లి దగ్గరలో నది కానీ బావి కానీ ఏదైనా ఉంటే అందులో వేసి నమస్కారం.
सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की। स्वामी साईनाथाय श्री क्षेत्रवासाय मामकाधीशराय मंगलम। लोकनाथाय भक्त लोक संरक्षकाय नागलोकतोक्षाय नव्य मंगलम। भक्त वृंद वंदिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्य मंगलम। सत्यतत्वबोधकाय साधुवेशाय ते नित्यमंगलदायकाय नित्यमंगलम। शिरडी साई मंगलम। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। నేను 11:30-12 ముగించుకొని పరిగెత్తాలనుకున్నాను. 3 గంటలకు నాకు బస్సు. ఇక్కడే 1 గంట చేశాడు. మన పప్పులేం ఉడకవు. ఈరోజు నాకు దోర్నాల్లో జాగారమే. అంటే నాకు బస్సు పోనీయడాడు. 9 గంటలకు చెక్ పోస్ట్ వేసేస్తాడు. కాబట్టి 9 గంటలలోగా బస్సు వెళ్తేనే కుదరదు. కాబట్టి దోర్నాల్లో పడుకొని పొద్దున్నే వెళ్ళాలి. ఆ విధంగా నా గురుదేవుడు సాయినాథుల వారి దివ్యానుగ్రహం వల్ల నాకు సత్సంగాలు చెప్పడం కంటే సాయి సత్యవ్రతం చేయడం అనేది చాలా ఇష్టం. కాకపోతే పూజా కార్యక్రమాలు ఇవన్నీ నేను చెయ్యను. పూజారి గారు చేస్తుంటే నేను కథలు చదివేవాడిని. ఈసారి మా అమ్మాయి కారణంగా పూజారి వేషం కూడా వేసుకోవాల్సి వచ్చింది. అలా మీరు పూజారి అంటే నమ్ముతారో నమ్మరు అని చెప్పి ఈ కొత్త వేషం వేసుకొని వచ్చా. నా వేషం ఇలా ఉండదు, ఇదంతా వేషమే. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సత్యవ్రతంలో పాల్గొని మీ జీవితాల్ని చరితార్థం చేసుకున్నందుకు మరొకసారి మీ అందరినీ అభినందన తెలియజేస్తూ రేపు పొద్దున్న నుంచి మనందరం కూడా బాబా గారి యొక్క మందిరంలో సేవ చేసుకుందాం, ఇంట్లో సేవ చేసుకుందాం. ఎక్కడ ఉన్నా బాబా చెప్పిన గుర్తు పెట్టుకుని జీవించే ప్రయత్నం చేద్దాం. మంచి వాళ్ళుగా బతుకుదాం. సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చాలా చాలా సంతోషం, చాలా చాలా కృతజ్ఞత. ఇక్కడ ఉండి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ ప్రోత్సహించినటువంటి మన ప్రమీలమ్మ గారికి, మన గ్రామం తరపున మిగతా సేవ చేసినటువంటి తల్లులందరికీ కూడా మనకై మనం చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి. ఎందుకంటే కొట్టండి, మన కోసం మనం కూడా కొట్టాం, మనల్ని మనం అభినందించుకుంటున్నాం. ఎందుకంటే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నేను ఇప్పటికీ ఎక్కడా చూడలేదు బాబాయ్. ఫస్ట్ టైము